హాయ్. ఇప్పుడు సింపుల్‌గా మనం కొత్తిమీర చట్నీ చేసుకుందాము. దానికి కావాల్సింది కొంచెం నూనె ఏసుకొని దాంట్లో మనం మినపప్పు, ధనియాలు అండ్ నువ్వులు, కొంచెం జీలకర్ర, మెంతులు ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో మనం కొత్తిమీర, కొంచెం పుదీనాకు ఇది ఫ్రై చేసి పక్కన పెట్టుకొని, అదే బాండీలో మళ్ళా డ్రై చిల్లీ అవి కూడా కాశ్మీర్ చిల్లీ అది ఫ్రై చేసుకొని, అవి తీసేసిన తర్వాత టమోటాలు దానికి తగ్గట్టు టమోటాలు అవి కొంచెం నూనె ఏసుకొని అదే బాండీలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ లోపల తిరగమాత పెట్టుకోవడానికి శనక్కాయల నూనె వేసి ఆ శనక్కాయల నూనెలో వచ్చేసి తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండ్ డ్రై చిల్లీ, కరివేపాకు అండ్ ఆనియన్ లైట్గా వేసేసి ఇది తిరగమాత పక్కన పెట్టుకోవాలి. ఆరిన ఫ్రై చేసి పెట్టుకున్న అవి ఆరి ఉంటాయి. అవి వచ్చేసి మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర, 2 చిన్నులపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకొని తిరగమాత దాంట్లో కలిపేస్తే యమ్మీగా టేస్టీగా ఉండిద్ది. ఇది వచ్చేసి చపాతీకి, దోశకి, అన్నానికి అన్నిటికి బాగుండిద్ది. ప్లీజ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.